జిమ్ కనుక రీసెంట్ గా స్టార్ట్ చేస్తే నేను చెప్పే ఈ మిస్టేక్స్ నువ్వు చేస్తున్నావో లేదో చెక్ చేసుకో, లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. జిమ్ స్టార్ట్ చేయగానే ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారు ఏమని, నేను 1 year 6 months లోపు నేను మంచిగా నా బాడీలో చేంజ్ ఉంటుంది, నా లైఫ్ లో చేంజ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆ ప్రామిస్ ఎన్ని రోజులు ఉంటది? మహా అయితే 1 week 2 weeks 1 month ఉంటది. ఎందుకనంటే అన్నిటిని ఒకేసారి మేనేజ్ చేయాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైట్, జిమ్, స్టడీస్, ఇంట్లో వర్క్స్ ఎక్సెట్రా. సో దీని వల్ల ఏమవుతుంది? చికాకు వస్తుంది. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటిదని అంటే జిమ్ లో జాయిన్ అవుతే జిమ్ ను అలవాటు చేసుకో. ఒక 5 months 6 months జిమ్ కి వెళ్ళు. కన్సిస్టెన్సీగా నువ్వు డైట్ గీట్ ఏం పట్టించుకోమాక, ఇంట్లో పెట్టిందే తిను, బయట ఫుడ్ అస్సలు తినకు. కన్సిస్టెన్సీగా జిమ్ కి 5 to 6 months వెళ్ళావు అనుకో, ఆటోమేటిక్ గా నీకు వర్కౌట్స్ గురించి చేస్తే చిన్నగా డైట్ గురించి కూడా తెలుస్తుంది. అండ్ ఆటోమేటిక్ గా నీ మనసు ఏం చెప్పిద్ది అని అంటే నువ్వు ఇప్పుడు డెవలప్ అవ్వాలి, ఇంకో స్టెప్ ఎదగాలి అని, ఇంకో కొత్తగా నీకు నువ్వే ఎలా ఏం చేయాలని తెలుసుకుంటావు. అంతేగాని నువ్వు అన్ని ఒకేసారి మేనేజ్ చేయాలని ఫస్ట్ అన్ని చేసావు అనుకో, చికాకు వచ్చి అసలు జిమ్ ఆపేస్తావు. సో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. ఈ రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. జిమ్ ఎవరన్నా రీసెంట్ గా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి.